నమస్తే. అధికార కాంగ్రెస్ పార్టీ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చాలా కామెంట్ చేస్తున్నారు. వచ్చే 5 ఏళ్ళు చిట్టినాయుడికి సినిమా చూపిస్తామని అధికారులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ నేతలు కానీ మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టినా కార్యకర్తల్ని వేధించినా రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది మేమే, ఎక్కడికి పారిపోయినా ఏం చేసినా సప్త సముద్రాలు ఈదిన ఎవరిని వదిలిపెట్టాం, ఖచ్చితంగా శిక్షిస్తామంటూ ఇక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రైట్, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. తాజా రాజకీయాల గురించి చాలా అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో ప్రధానంగా కేటీఆర్ వ్యాఖ్యలు మీరు చూసిర్రు. నిన్న ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీ వేదికగా మెట్రో మీద కొంత డిస్కషన్ చేశారు. మెట్రో ఫేజ్ 2కి సంబంధించి నిధులు తెచ్చే ప్రయత్నం చేశారు. సో ఇదంతా కూడా ఒక డ్రామా, కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒక డ్రామా అనేది నిన్న ఇవాళ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. సో నిజంగా డ్రామా అనుకోవాలా బీజేపీ కాంగ్రెస్ కలయికను? ఇప్పుడు డ్రామాలు ఆడిన వాళ్ళందరికీ కూడా డ్రామాల మాదిరినే అవపడుతుంది. ఆయన పేరే డ్రామారావు. వాళ్ళది ఓన్లీ ఫ్యామిలీ కథా చిత్రం. వాళ్ళదంతా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ వాళ్ళది కేవలం ఫ్యామిలీ కథా చిత్రం మాత్రమే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యమ సమయంలో ఏమి హామీలు ఇచ్చిండ్రు అనేది, పిట్టలద్దల మాటలు ఏ విధంగా మాట్లాడినరు, తుపాకీ రామని మాటలు ఏ విధంగా మాట్లాడినది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. వాళ్ళ నిజమేంది, వాళ్ళ నిజస్వరూపం ఏంది అనేది తెలుసుకున్న తర్వాత మొత్తం తేటతెల్లమైన తర్వాత బట్టబయలు చేసి వాళ్ళను గుడ్డలు ఊడదీసి బజార్లు నిలబెట్టిండ్రు. అదే తెలంగాణ ప్రజలు రాజకీయంగా వాళ్ళకు భవిష్యత్తును మొత్తం కూడా ఆగం చేసిండ్రు. దాన్ని బొందబెట్టిండ్రు. రాజకీయంగా వాళ్ళను బొందబెట్టిన తర్వాత 9.5 సంవత్సరాలు ఉద్యమ సమయంలో దోచుకొని తినడానికి అలవాటు పడ్డవారు. తెలంగాణ ప్రజలను అదిరించి బెదిరించి ఇక్కడున్న ఆంధ్ర సెటిలర్స్ని కానివ్వండి, ఇండస్ట్రియలిస్టులను కానివ్వండి, వాళ్ళను ఉద్యమం పేరు మీద డబ్బులు వసూలు చేసుకొని ఆ కుటుంబం అంతా కూడా అనుభవించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యవస్థలను దుర్వినియోగం చేసి ఇలా ఒక్కొక్క వ్యవస్థను దుర్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా వేల కోట్ల రూపాయలు సంపాదించినారు, లక్షల కోట్ల అప్పు చేసిండ్రు ఈ రాష్ట్రం మీద అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన తర్వాత వాళ్ళను అధికారం నుంచి తప్పించండి. నేను కూడా బూతు మాట్లాడగలుగుతా, కానీ మాట్లాడకుండా ఏంటంటే తెలంగాణ సంస్కృతి కాదు కాబట్టి మేము మాట్లాడుతున్నాము. ఇవాళ ఈ తుపాకీ రామని మాటలకు ఎప్పుడైతే తెలంగాణ ప్రజలు 2023 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వాళ్ళ గుయ్యమనిపించిండ్రో అప్పటి నుంచి వాళ్ళకి పిచ్చి లేచి ఇలా చిన్న మెదడు కాస్త మన మోకాలు కూడా దాటి శీలమండలకు వేయింది. అలా మీరు చూస్తే ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆయన ఇంతకుముందు కేటీఆర్ మాట్లాడారు 2028 దాకా మెట్రో ఫేజ్ 2 రాదు, కేసీఆర్ మళ్ళీ సీఎం అయినాకనే మెట్రో ఫేజ్ 2 వస్తుందని చెప్తున్నారు. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీకి పోతున్నారు, కేంద్ర మంత్రులను అక్కడ పెద్దలను కలుస్తున్నారు. ఫేజ్ 2 మెట్రో మేము ఖచ్చితంగా మా హయాంలోనే పూర్తి చేస్తామని మీరు చెప్తున్నారు. సో ఎట్లా చూడాలి కేటీఆర్ వ్యాఖ్యలు? కేటీఆర్ అనేవాడు తుపాకీ రామన్తో సమానం. ఎందుకంటే తుపాకీ రామన్లో అనేకమైన మాటలు మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ఏంటంటే కేవలం వారి యొక్క కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఆయన ఒక ఊహాజనితమైన ప్రపంచంలో ఉన్నది. అలా ఆ ఊహాజనితమైన ప్రపంచంలో ఉండి చాలాసార్లు చెప్పాను, మీ వీడియోల ద్వారానే చాలాసార్లు చెప్పాను. ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళకు మతి భ్రమించింది. అందులో కేటీఆర్కు ఎక్కువ మతి భ్రమించింది. తండ్రి ఏమో పోయి పామోదులు కూర్చున్నాడు, వాళ్ళ బావనేమో సైలెంట్ అయిపోయాడు, వాళ్ళ చెల్లెనేమో వాళ్ళిద్దరికి ఉన్న అధికార మార్పిడి ఉన్నదాన్ని పంచుకోవడంలో వాళ్ళకిద్దరికి కూడా వస్తే చెల్లెని బయటకు పంపిండు. ఈయనకు పిచ్చి లేచింది. నేను చాలాసార్లు చెప్పాను, ఒకవేళ డబ్బులు తీసే దోచుకున్న సొమ్ము చాలా ఉన్నది ఆయన దగ్గర, ఒకవేళ ఆ డబ్బులు తీసి ఆయనకు ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనిపిస్తే తెలంగాణ ప్రభుత్వం యనుమల రేవంత్ రెడ్డి గారు ఈసారి అనేక మందికి సీఎంఆర్ రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈయన మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేనే. కేటీఆర్ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. మా బిడ్డ కాకపోయినప్పటికి కూడా ఆయనకు ఓటు హక్కు అక్కడ లేకపోయినప్పుడు కూడా అక్కడి నుంచి పోటీ చేసిండ్రు. తెలంగాణ ఉద్యమం పేరు మీద సిరిసిల్ల ప్రజలు ఆయన గెలిపించిండ్రు. ఆయనకి ఏమైనా నామోషి అనిపిస్తే ఎల్ఓసీ కావాలంటే ఎల్ఓసీ ఇప్పిస్తానండి ఆయన ట్రీట్మెంట్ కొరకు. ఇలా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఇక్కడ లేని విధంగా ఈ 2.5 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయలు సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఇప్పించిన నేను. ఇంచుమించు ఒక 3 కోట్ల రూపాయలు ఎల్ఓసీలు ఇప్పించిన. ఈయనకు కూడా కావాలంటే ఇప్పిస్తా, ఎల్ఓసీ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటా అంటే ఇక మతి భ్రమించి మాట్లాడుతాడు ఆయన మాటలకు విలువ లేదు. తెలంగాణ ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. ఏమన్నా ఆయన కోతల రాయుడు తుపాకీ రావడం తెలంగాణ ప్రజలందరూ కూడా తేటతెల్లమైంది. ఏదో వాక్కుంటే వాక్కొని కుయడానికి ఆయన మాట్లాడిన మాటలను రాయడానికి ఒక పత్రిక ఉన్నది, అవినీతి అక్రమ సొమ్ముతో సంపాదించింది, ఓ ఛానల్ ఉన్నది,
కుయడానికి అని చెప్పి ఆయన మాట్లాడుకుంటాడు. సోషల్ మీడియా ఉన్నది ప్రచారం చేసుకుంటాడు. తెలంగాణ ప్రజలను కానీ ఈయనను కానీ ఈయన కుటుంబాన్ని కానీ ఈయన పార్టీని కానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఇవాళ. కాంగ్రెస్ రెండవది మెట్రో గురించి ఏదైతే ఉన్నదో యనుమల రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒకటే మాట చెప్తున్నారు, కేంద్రంతో నాకు వైఖరి అవసరం లేదు, నా వ్యతిరేక వైఖరి అవసరం లేదు, నాకు కేంద్రము రాష్ట్రము రెండు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి. రాజకీయాల వరకు ఎలక్షన్ల వరకే రాజకీయాలు, తర్వాత నా శాయశక్తులా కలిసి పనిచేయడానికి నేను ప్రయత్నం చేస్తా. రాణి పక్షంలో నిలదీస్తా, మోడీ అయినా కానీ ఎవరైనా కానీ నిలదీస్తా, కొట్లాడతా, బరిదగించి కొట్లాడతా అని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అలా ఎందుకంటే నేను అసలు స్థితిలోనే తెలంగాణ బిడ్డ ఆయన దోపిడీ ఏజెండాతో రాలేరా. ఇలా నువ్వు చేసిన దోపిడీ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి జైళ్ళ పాలై ఆయన స్వయం కృషితో వచ్చిన ఆయన తెలంగాణ మట్టి బిడ్డ. మీ మాదిరిగా ఏదో అవసరానికి పూటకో మాట పేటకో మాట మాట్లాడుకుంటూ ఆఖరికి నీ పేరులో కూడా కల్తీ ఉన్నది. అలా కేటీ రామారావు పేరులో కూడా కల్తీ. మీరంతా కల్తీ మనుషులు, కల్తీయే. మీ అంతా మనుషులు కల్తీయే, మీ పేర్లు కల్తీయే, మీ మనసులు కూడా కల్తీయే. ఈ కల్తీ రావులందరూ వచ్చినా కానీ తెలంగాణ ప్రజలను కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ కాంగ్రెస్ శ్రేణులను కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టలేరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నదే ఇచ్చిందే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా తెలంగాణ ప్రజల బాగోగుల కొరకు కొట్లాడుతుంది. అందులో రేవంత్ రెడ్డి ఎటువంటి భేషజాలకు పోకుండా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారి రుణం తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఆదర్శంగా ఉంచి ప్రపంచానికి పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్తాడు. ఇలా నువ్వు అనేకమైన డ్రామాలు మాట్లాడినావు, దావోస్కి వెళ్ళినావు, ఇంగ్లీష్ మాట్లాడినావు, ఏమొచ్చింది నీకు? అనేకమైన సమ్మిట్లు పోయి ఇన్ని వచ్చినాయి, అన్ని వచ్చినాయి, ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, అన్ని వేల కోట్లు వచ్చి జీరో వస్తే ఏమైంది? అలా అదే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అలా ప్రపంచాన్నే ఇటువైపు మళ్ళించే మాదిరిగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టించడానికి అనేకమైన కంపెనీలతో ఒప్పందాలు చేసి ఇవాళ గ్రౌండింగ్ అవుతుంది. ఇవాళ అది రియాలిటీ. డ్రామాబాజీ డ్రామారావు మాటలు మాట్లాడితే, తుపాకీ రామాటలు మాట్లాడినా, పిట్టాదోర మాటలు మాట్లాడినా వినడానికి మంచిగా ఉంటాయి, ఆనందంగా ఉంటుంది. కేటీఆర్ను చాలా సింపుల్గా తీసేస్తుంది. ఇటు బీఆర్ఎస్నైనా కేటీఆర్నైనా చాలా సాఫ్ట్గా మనిషి అనుకుంటున్నారు. కానీ నేను ఒక సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ తెలిసినోడిని, ఎప్పుడు గేర్ మార్చాలో తెలిసినటువంటి వ్యక్తిని నేను అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఎట్లా చూస్తారంటే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాడు. నేను ఏమంటున్నానంటే ఆయనకు పిచ్చి తెలిసిందని ముందే చెప్పిన, ఆయనకైనా ఒప్పుకున్నాడు. ఇలా నేను సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ కాదు, నేను ఎప్పుడు చేయను, ఏం చేయాలని. ఈ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ చాలా మందిని చూసిన కేసీఆర్ అంతా మంచోని కాదని చెప్తున్నాడు కదా. నేను కేసీఆర్ అంతా మంచిది కాదని చెప్పాను కదా. తెలంగాణ ప్రజలు నీ కుటుంబమే మంచిది కాదు, వాళ్ళు ఇంకంతకంటే మంచోని నువ్వు కాదని చెప్పి నీకు తీర్పిచ్చారు. నీ కుటుంబమే మంచిది కాదు, తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ మీరు పనికిరారు, మీరు కానీ మీ కుటుంబం కానీ పనికిరాదు, అందులో నువ్వు ఇంకా పరమ చెండాలు నువ్వు, నీదైతే అస్సలు పనికిరాదు, నువ్వు దోపిడి కానివి, నువ్వు దొంగల ముఠా నాయకుని నువ్వు అని చెప్పే తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. సాక్షి చంపగా కొడితే ఇంతవరకు కూడా బుద్ధి రాకుంటే ఏం చేస్తాం? ఇంకా ఆయనకు నవ్విపోదురు కాగా నాకేటి సిగ్గు అని చెప్పి లజ్జా సిగ్గు అన్ని ఇడిచిపెట్టి మాట్లాడితే ఎవడేం చేస్తారు? ఇక బరి తగ్గించంటారు చూడు తెలంగాణ భాషలో. బరి తగ్గించిన ఏం చేస్తాడే? మొండిని ఎవడేం చేస్తాడు? మొండి మాటలు, తొండి మాటలు. ఈ మొండి మాటలోని గరేకి మొండికి ఇతనే తొండి మాటలు మాట్లాడతారని చెప్పి అందరు కూడా పట్టిస్తారు. ఊళ్ళల్లో చూస్తాం మనం చాలామందిని, కొందరు మొండిగా మాట్లాడుతుంటారు. ఏం తీరా మాట్లాడుకొని వీడి మాట్లాడే అన్ని మొండోడు అన్ని తొండి మాటలు మాట్లాడతాడు. ఆ బాపది గాడినే ఈయన ఎవరు పట్టించుకున్న పరిస్థితులు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా నాయకులు లేడు ఇప్పుడు ఎవరు. ఇక అంతో ఇంతో మాట్లాడేవాడు ఈయన ఒక్కడే దొరికిండు. ఆ పిచ్చి మాటలో పిచ్చి ప్రలాపాలు చేసేవాడు ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇక వెనకట మీరు రుద్దురు చిన్నప్పుడు పాపం వాళ్ళని ఎవరు నేను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతాను. కొంతమంది భిక్షాటనకు వచ్చినప్పుడు ఒకళ్ళు గజ్జెలో పెట్టారు, తోపుడు బండి మీద కూర్చుని ఉంటారు. వాళ్ళకి అప్పుడు లెప్పరేసే వాళ్ళు. అట్లా ఈయన పట్టుకున్నారు. ఇవాళ వీడు ఒక్కడే దొరికిండి వాళ్ళకి. ఇవాళ ఈ కేటీ రామారావు అనేటువంటి ఒక్కడే వాళ్ళకి దొరికింది. ఇలా బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సారీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ చెల్లెదైపోయింది ఇప్పుడు. ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆయన ఒక్కడే దొరికింది. అలా ఇక ఆయన పట్టుకొని ఊపుతూనే ఉండాలి. ఇలా నాయకుడిని పట్టుకొని ఇలా ఊపుతూనే ఉండాలి. వాళ్ళు ఎక్కడో ఇక్కడ చచ్చిపోయినాక పాము మీద మనం వెనకడ చిన్నప్పుడు చూద్దుంటివి, ఇంతంత కృష్ణాయలు పోతే తోకూపుతుండదు. ఇక అట్లా తోకలు ఉన్నది వీళ్ళదంతా. ఇలా పార్టీ అంతా ఎప్పుడో కథమైపోయింది. పార్టీని ఎవరు పట్టించుకుంటూ లేడు, ఆ పార్టీని చూసుకుంటూ ఎవరు లేడు. ఇలా కాబట్టి ఏదో ఆయన తాపత్రమైన పడతాడు ప్రజలు. అంటే ఆయన క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపడానికి ఆయన ఒక చిరు ప్రయత్నం ఆయన చేస్తుండు తప్ప ఈ తాటాకు చప్పుళ్లకు ఉడుతూపులకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన కేటీఆర్ మాట్లాడుతుంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడినట్టు అనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే అధికారులను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ఎవరిని వదిలిపెట్టం, సప్త సముద్రాలు దాటినా మేము అధికారంలోకి వచ్చినాక రివెంజ్ ఉంటుందని చెప్తున్నాడు. అంత 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 కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. నేను ఏమంటున్నానంటే
పిచ్చోళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. పిచ్చోడు ఏం మాట్లాడి బాధతో చెప్తారు, కాన్ఫిడెంట్గానే మాట్లాడతారు. నువ్వు ఎవరినైనా మాట్లాడు, పిచ్చోడు నువ్వు ఏదైనా పిచ్చోడు మాట్లాడిన అనుకోండి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. ఈయన కూడా అదే చెప్పింది, అదే బాపది గాడి ఇలా అధికారులను కానీ ఇక్కడ ఉన్న వ్యవస్థలను కానీ నిర్వీర్యం చేసింది ఎవరండి? ఇలా చాలామంది అధికారులు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, వెంకటరామరెడ్డి ఒక అధికారి ఉండే, ఐఏఎస్ కన్ఫర్డ్ ఐఏఎస్ ఉండే, కాళ్ళు మొక్కించుకున్నావు నువ్వే, తర్వాత తీసుకొచ్చి నీ పార్టీ చేసుకున్నావు. ఎందుకు? నీ అధికార దోపిడీలో నీ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో ఆయన నీ దోపిడీలో పాలు పంచుకున్నాడు కాబట్టి ఆయనకు తీసుకొచ్చి ఓటిచ్చినాడు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన వచ్చి ఎక్కడ చేయనండి, ఇలా నీ దగ్గర చేయనండి. నీ దగ్గర పనిచేసిన రంగారెడ్డి అమ్మాయి కుమార్ గారు ఉన్నారు, వారు ఇలా విచారణ ఎదుర్కొంటారు. ఇలా నీ దగ్గర అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్గా పనిచేసిన రజత్ కుమార్, రంజిత్ కుమార్, వారు కూడా ఒక ఎంక్వైరీ ఎదుర్కొంటారు. ఇవాళ అట్లనే నీతో పాటు ఈ కార్ రేసింగ్లో ఉన్న సెక్రటరీ గారు కూడా ఎదుర్కొంటారు. ఇలా వ్యవస్థను నిర్వీర్యం చేసింది ఎవరు? దుర్వినియోగం చేసి నిర్వీర్యం చేసింది నువ్వే కదా. మీరేమో ఆ గత ప్రభుత్వంలో పనిచేసిన ఆఫీసర్లు విచారణ ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. బట్ కేటీఆర్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బ్రోకర్గా పనిచేస్తున్నారని ఆయన ఒక వర్డ్ మాట్లాడాడు. నేనేమంటున్నా, బ్రోకర్ గారులకు బ్రోకరే, ఒక ఇంగిత జ్ఞానం లేని బ్రోకర్ గారు ఉన్నారు. రాజకీయ బ్రోకర్లలో ఈయన ఒక రాజకీయ బ్రోకర్. ఇప్పుడు వీళ్ళ బ్రోకరేజ్ అని తెలుసు, తెలియదు ఏముంది, వీళ్ళ నాయనది కానీ ఏదైనా రాజకీయ బ్రోకర్, వీళ్ళ నాన్నకే ఉన్నదో పేరు దుబాయ్ బ్రోకర్ అని, కుటుంబమే అది. అలా ఈయన బ్రోకర్ రాజకీయాలకు వచ్చినాక ఏం చేసినాడు, ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సిపిఐతో పొత్తు పెట్టుకున్నాం, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నాం, నరేంద్రని తీసుకొచ్చి నరేంద్రని నాశనం చేసినావు, విజయశాంతిని తీసుకొచ్చి విజయశాంతిని నాశనం చేసినావు, అటు పోతే మన తెలుగుదేశంతో పొట్లు పెట్టుకున్నావు. అన్ని పార్టీలతో బ్రోకరేజ్ చేసిందే నువ్వు. అలా ఆఖరికి వస్తే బీజేపీతో కూడా బ్రోకరేజ్ చేసినావు, దోస్తాన్ని చేసినావు. ఇప్పటికి కూడా బీజేపీతో నీ దోస్తాన్ని నడుస్తుంది. అలా ఈ రాజకీయ బ్రోకరు నువ్వు. అలా ఆ బ్రోకర్లకు ఏం యాదకి వస్తుంది? ఇంకా మీ నాయన దగ్గర నుంచే మొదలైంది. దుబాయ్ బ్రోకర్ అని అందరు మీ నాన్నను, మా ప్రాంతంలో ఎవరిని అడిగిన అంటారు అన్నమాట. వాళ్ళ నాన్న గురించి చెప్పమంటే ఆయన దుబాయ్ శేఖర్ అంటారు మా ప్రాంతంలో. బ్రోకరేజ్ అలవాటు పడిన వ్యక్తికి బ్రోకర్ మాటలే వస్తాయి. అలా ఈయన నేను చదువుకున్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈ ఒక వ్యవస్థలో సరే మంచికో చెడ్డకో అందరూ ఒక రకంగా ఉంటారని నేను అనని వాళ్ళ. కానీ ఉన్నంత మాత్రాన ఆ వ్యవస్థలో ఉన్న ఎవరైతే అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తున్నారో వాళ్ళు తప్పకుండా యాక్షన్ తీసుకోవాల్సిందే. కానీ నువ్వేదో నీతిమంతుడు అయినట్టు, సచ్చీలుడు అయినట్టు నీ దగ్గర నువ్వు ఎదుర్కొన్నంత అదే కదా. గురువింద గింజ సమస్యలు చెప్తే ఎవరు నమ్ముతారు ఇవాళ? ఇటువంటి తాటాకు చప్పుళ్లకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ, ఎందుకంటే మొన్నదాకా బెదిరించుకొని బతికిండి. గత ప్రభుత్వంలో బెదిరించుకొని వ్యవస్థను అన్నింటి కూడా నిర్వీర్యం చేసి ఆర్బీఐ రూల్స్కు వ్యతిరేకంగా ఫెరా రూల్స్ను కూడా తుంగలో తొక్కి ఈ కార్ రేసింగ్లో డబ్బులు ఒక సెక్రటరీ ద్వారా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అని చెప్పి ఎవరు చెప్పారు? అలా నీ సెక్రటరీ కదా నీతో అప్పుడు నువ్వు హెచ్ఎండిఏ మంత్రి, మున్సిపాలిటీకి నువ్వే కదా మంత్రివి, నీ సెక్రటరీ చెప్పిండు కదా. మరి ఇంతకంటే దుర్వినియోగం చేసిన వాళ్ళు, ఇంతకంటే అది చేసిన వాళ్ళు ఇవాళ నీవు నీ గత ప్రభుత్వం తప్ప. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వ్యవస్థలో ఉన్న వ్యవస్థ అధిపతులు, అది వాళ్ళ ఐఏఎస్లు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రజాస్వామిక పద్ధతిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. చేసుకుంటే పనులలో ఇదివరదాకా కూర్చొని వ్యవస్థను బెదిరించి పని చేసుకున్న వాళ్ళకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అందులో ఇటువంటి వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు అప్పుడు ఇలా కాన్స్టిట్యున్సీ స్థాయిలను, జిల్లా స్థాయిలను అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ నాయకులు యథేచ్ఛగా వ్యవస్థను దోచుకున్నారు. ఇలా నేరళ్ళగడ్డ నుంచి మొదలుకుంటే ఆఖరికి ఉప్పులు పప్పులు స్కూళ్ళకు సప్లై చేసేవాడి నుంచి మొదలుకుంటే, కోడిగుడ్ల నుంచి మొదలుకుంటే దేన్ని వదలకుండా కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు ప్రతి దాన్ని దోచుకుంటూ పోయిన. ఇలా చెట్టును, పుట్టను, తేనె తుట్టెను, ఆఖరికి వస్తే ఇసుకను, నేరళ్ళగడ్డన, ఆఖరికి వస్తే ఫోన్ ట్యాపింగ్ ద్వారా సెలబ్రిటీలను కూడా దోచుకున్నారు. అని పుంకాలుగా వచ్చినాయి. ఇవాళ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడితే ఏమంటారు? ఇప్పుడు నిస్సిగ్గుగా ఉన్నారు వాళ్ళు, సిగ్గు లేకుండా మాట్లాడతారు. దానికి వ్యవస్థ, ఇది ఒక వ్యవస్థ ఉంది. తెలంగాణ వ్యవస్థ వల్ల నమ్మే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇంకా కూడా పిచ్చి లేచినట్టు మాట్లాడుతూనే ఉంటాడు ఆయన. కోతులు ఉంటాయి, మునిపే కోతి చేష్టలు చేస్తాయి. అందులో కళ్ళు తాగినాయి అనుకోండి, కళ్ళు తాగితే ఇంకెట్లా చేస్తాయి? దానిపైన తేలు కుట్టింది. ఇక వాడి పరిస్థితి ఎత్తుండదు పాపం. ఆ పరిస్థితిలో ఉండండి ఇలా పాపం కేటీఆర్ గారు. ఆయన పాపం ఏమన్నా ఉంటే నిజంగా ఉండే ఇంతకుముందు ఒకసారి చెప్పాను ఎక్కడో, మనకి ఏమైనా కావాలంటే ఎల్ఓ సీట్ కావాలంటే సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలా నేను ఆయన మా ఎమ్మెల్యే కాబట్టి ఆయన కూడా తీసుకోవచ్చు ఎల్ఓసి, నేను కూడా ఇప్పించడానికి నా ప్రయత్నం చేస్తాను. బట్ దాంతోపాటు ఇప్పుడు ఈ రైతుల విషయానికి వస్తే ఊర్లలో ఈ షాప్లో లేని యూరియా యాప్లో ఎట్లుంటుందని చాలామంది రైతులు అంటున్నారు. కొంత బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు.
నిన్న అనుకుంటా కామారెడ్డి దగ్గర ఒక రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నాడు. అప్పుడే బాగుండే కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత కావాలంటే అంత యూరియా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక కట్టడి పెట్టిరు, యాప్లో బుక్ చేసుకోవాలని లేకపోతే ఇంకేదో అని రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీని మీద ఏం క్లారిటీ ఇస్తారు కాంగ్రెస్ నేతలు? ఒకటి మేము చెప్పేది ఏంటంటే ముందుగల బీఆర్ఎస్ నాయకులు ఎవరు మాట్లాడినా అవగాహన రాయించంతో కేవలం రాజకీయ దురుద్దేశం మాట్లాడాలి. బీజేపీ వాళ్ళు మాట్లాడినా రాజకీయ దురుద్దేశం గురించి మాట్లాడతారు. ఇవాళ యూరియా రాష్ట్రానికి సప్లై చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సప్లై చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నమ్ముకుంటుందా? మాకు ఇంత కోటా కావాలని చెప్పి మేము ముందు పంపిస్తాం. ఖరీఫ్కి ఇంత కావాలి, రబీకి ఇంత కావాలని మేము కోటా పంపిస్తాం. ఇంత సాగులోకి వస్తుంది, ఈ సాగుకి ఇంత యూరియా కావాలి, ఇంత నైట్రోజన్ కావాలి, ఇంత పొటాషియం కావాలి, ఇంత ఇది కావాలని చెప్పి పంపిస్తాం. మనకు తెలంగాణలో ఉన్నది ఒకటి రామగుండం యూరియా. ఆ యూరియాలో ఉన్న ప్రొడక్షన్ అంతా మాకేమని చెప్పి 100 సార్లు మొత్తుకుంటున్నాం మనం. ఇవ్వట్లేదు. ఇవాళ నీ హయాంలో కూడా అంతే కదా. ఇప్పుడు ఇవాళ దాన్ని ఒక రెగ్యులరైజ్ చేయడానికి, స్ట్రీమ్లైన్ చేయడానికి మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక సిస్టమ్ని కనుక్కున్నారు. షాపులలో ఉంటే ఏ విధంగా గ్యాప్లు వచ్చినాయి తెలుసు మీకు అందరికి కూడా. అప్పుడు ఒక్కొక్కరికి ఇచ్చినోడికి ఇచ్చిండ్రు, ఏనోడికి ఇవ్వాలి. ఇవాళ కొత్తగా ఒక సిస్టాన్ని పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఏర్పడేది మనం అనట్లే. తప్పకుండా అందరికీ ఆండ్రాయిడ్ ఫోన్ ఉండకపోవచ్చు, లేకుంటే అందరూ ఇది మన చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, దానిపైన పరిజ్ఞానం ఉండకపోవచ్చు. ఏదైనా సెల్ ఫోన్ వచ్చినప్పుడు అందరికి సెల్ ఫోన్ రానని అలవాటు అయింది. ఇప్పుడు ఫోన్పేలు వచ్చినప్పుడు మన అందరు ఫోన్పేని కొడతాను. డిజిటల్ పేమెంట్లు జరుగుతున్నాయా? ఇవన్నీ కూడా ఒక వ్యవస్థ ముందుకు పోతున్న తరుణంలో, మారుతున్న క్రమంలో తప్పకుండా టెక్నాలజీని వాడుకునే ప్రకారం వస్తుంది కదా. ఈ వ్యవస్థ మంచిగా ఉందని, ఈ యాప్ వ్యవస్థ మంచిగా ఉన్నదని ఇలా కేంద్ర ప్రభుత్వం దేశమంతా పెడుతుంది. అది దీన్ని ఆదర్శంగా తీసుకుంది ఇవాళ. ఇది ఒక మోడల్. ఇది అలా దేశానికే మోడల్ అయింది. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు, నేను కాదని నేను అంటాను, కలగదు అని కూడా నేను అంటలేను. కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు విమర్శించిన, బీజేపీ నాయకులు విమర్శించిన, బీజేపీ నాయకులు విమర్శిస్తే ఫస్ట్ మోడీ గారి గల్లా పట్టుకోవాలి. బాబు మాకు తగిన యూరియా ఇవ్వమని చెప్పి, బాబు మా పంటను కొనుమని చెప్పి. వాళ్ళు ఆ పని చేస్తలేరు. రాజకీయం మీద నిపం పెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇలా మన ప్రయత్నంలో ఉన్న లోపం ఉందా వాళ్ళు చెప్పాలి. ఇవాళ మన ప్రయత్నం లోపం ఏం లేదు. ఇవాళ మనకి ఇంత యూరియా కావాలని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడూ ముందుగానే చెప్పిచ్చిన వాళ్ళకు. ఇవాళ ప్రపంచం అంతా తెలిసి అలా అమెరికా ఇరాన్ యుద్ధం ద్వారా మనకు రావాల్సిన ముడి సరుకులన్నీ అక్కడి నుంచే రావాలి. మెజారిటీ ఇప్పుడు ఆయిల్ బేస్డే ఉంటాయన్నీ, కెమికల్ బేస్డే ఉంటాయన్నీ, ఆ నుంచి రావాలి. అక్కడ హార్మోజ్ జలసంధిని మూసివేసిండ్రు, అని రావాలి. నేనేదో తెలియగానే మళ్ళీ కొన్ని ఇలా నేను కూడా పేపర్లో చూసిన ఇలా 4 యూరియా బస్తాలతో కొడుకున్న నౌకలు రేపు ఎల్లుండో చేరుకుంటాయని చెప్పి. వచ్చినట్టు ఇస్తాం. ఆయన కడకని తాగేది కాదు కదా. రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడుక్కొని తాగేది కాదు కదా, జనానికి ఇచ్చేదే కదా. మరి దానికి ఎంత రాద్దాంతో నాకు అర్థం కావట్లేదు. వాళ్లకు రాకపోవడము, ఇబ్బంది పడుతున్న దానికి మనము తప్పకుండా మన ప్రయత్నం పడకుండా చూడడానికి మన ప్రయత్నం చేయాలి. ఇలా అగ్గికి ఆజ్యం పోసి పరిస్థితులను మీరు నెవరు వేసుకోకుండా మీ రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాలు అవి చిల్లర ప్రయత్నాలు అయితే తప్ప అవి ఏం కావు. యాప్ ఈజ్ అ సేఫ్. ఎందుకంటే బ్లాక్ మార్కెట్లో పోకుంటుంటుంది. ఇలా ఇంతకుముందు చూసుకున్నాం మనం అందరం కూడా. ఇదే యూరియాని కొనుక్కొని పోయి ఒక్కొక్కడు దాంతో పాలు తయారు చేసిండ్రు, కళ్ళు తయారు చేసిండ్రు, దాంతో అనేక రకాలుగా దుర్వినియోగం పాల్పడరు. ఇవాళ నీకు నీ సర్వే నెంబర్లు ఎన్ని ఉన్నాయి, ఎకరానికి 2 బస్తాలు. ఇంకోటి కూడా చూస్తున్నాను మీరు. ఇలా పేపర్లలో ఏం చదువుతున్నా, భారతదేశంలో కెమికల్స్ ఎక్కువ వాడడం వలన ఇవాళ చాలా పంటలను విదేశాలు ఎగుమతి తీసుకోవట్లేదు. చైనాని మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ రిజెక్ట్ చేస్తుంది, జపాన్ రిజెక్ట్ చేస్తుంది. అతి యూరియా కూడా మంచిది కాదు. ఇవాళ అతి ఏదైనా అతి వినియోగం కూడా మంచి పద్ధతి కాదు. కావాల్సిందే, అందరికీ సరిపడా కావాల్సిందే, ఇవ్వాల్సిందే. అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండే, అవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. అది ఫెర్టిలైజర్స్ అనేది రసాయనాలు సప్లై చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. సార్, రైతులకు భవిష్యత్తులో అయినా నాకు గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంటుంది యూరియా మీద. ఎందుకంటే మీరు అంటే యుద్ధము నేపథ్యం ఇదంతా కూడా కొంత ఇబ్బంది అనుకుందాం. బట్ ఇప్పుడు గతంలో కూడా పోయిన సంవత్సరం కూడా ఇట్లనే ఇబ్బంది పడ్డారు రైతులు, చెప్పులు క్యూ పెట్టిన సందర్భం. సో ఈసారి యాప్ తీసుకొచ్చారు, కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. సో కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇంకేమైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉందా ప్రభుత్వం? తప్పకుండా అండి. పోయినసారి కూడా కృత్రిమ సృష్టి చాలామంది బీఆర్ఎస్ నాయకులు వీళ్ళు అన్నీ కూడా కొనక్కలు పెట్టి పోయినసారి అందరికీ యూరియా సరిపడా ఆలస్యం అయినప్పటికీ కూడా అందరికీ వచ్చింది. ఇవాళ సరే, ఎప్పుడైనా యూరియా అనేది ఒక పర్టికులర్ టైంలో వేయాలి. ఏ మందు కొట్టినా వ్యవసాయానికి టైం ఫ్రేమ్ ఉంటుంది. ఎనీ వ్యక్తి మనకు కావాల్సిన పిల్లలకు పోలియో వేయాలంటే 1 to 3 yearsలో పలానా పోలియో వేయాలి, వ్యాక్సిన్ వేయాలి, ఇంకో నుంచి ఇంకో వ్యాక్సిన్ వేయాలి, ఇంకో నుంచి ఇంకో వ్యాక్సిన్ వేయాలని ఒక టైం పీరియడ్ ఉంటుంది.
మందులు కూడా అట్లే అని ఉంటుంది. ఆ లోపలనే మాకు కావాలని చెప్పి మాకు ఇలా నాట్లు స్టార్ట్ అవుతాయి. వర్షాలు లేవు, లేట్ అయింది కానీ ఇంతవరకు స్టార్ట్ కావాలి. ఈ లోపల మాకు ఇంత కావాలి, మొదటి విడతలో మాకు ఇంత కావాలి, రెండో విడతలో ఇంత కావాలి, మూడో విడతలో ఇంత కావాలని చెప్పి మనం ఆల్రెడీ మన ఇండెంట్ పంపించినాం కేంద్రానికి. కేంద్రం ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ప్రొడక్షన్ చేస్తలేదు దీన్ని. అంత ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయం చేయడానికి నువ్వు రాజకీయాలు చేస్తే ఇప్పుడు ఇవ్వాల్సింది వాళ్ళు, పంచాల్సింది మనం. ఇచ్చేటోడు ఇయ్యకనే మధ్యలో నష్టపోతుంది రైతులు, అది అందరికీ ఏర్పడ్డది. ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది కాబట్టి నేను బదనాయం చేసే ప్రయత్నం, బట్టకాల్చి మీద వారేసి చేస్తున్నావు. ఇలా నువ్వు చేసినప్పుడు అంతే కదా. ఇలా పరిగిలో కానీ వికారాలో కానీ ఎక్కడ నువ్వు లేనప్పుడు నువ్వు చేసినప్పుడు ఎంత లేకుండే. ఇవాళ నువ్వు నీ సత్యపూసగా మాటలు చెప్తే ఎట్లా ఇవ్వాలా, నీతి వాక్యాలు చెప్తే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత లేదో మీ మాటలకు అంత లేదో ఉంది. అలా బాగా బర్నింగ్ అవుతున్న ఇష్యూ ఏంటంటే ఉద్యోగాలు. చాలామంది నిరుద్యోగులు ఈ మధ్యకాలం దిల్షుక్ నగర్ కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ రోడ్ల మీదకి వస్తున్నారు, తమ వాయిస్ని వినిపిస్తున్నారు. బట్ అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే మా నిరుద్యోగుల యాత్రలు మేము చేసినటువంటి పోరాటమే, కానీ అధికారంలోకి వచ్చినాక మాకు అన్యాయం చేస్తుంది అనేది ప్రధానంగా నిరుద్యోగులు చెప్తారు. తప్పకుండా న్యాయం చేస్తుందా ప్రభుత్వం? తప్పకుండా. ఇప్పుడు నిరుద్యోగులు గత ప్రభుత్వం పడిపోవడానికి సాయం చేసిన దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిన డౌట్ ఏం లేదు. ఎందుకంటే 9.5 సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో వాళ్ళు ఎక్కడ కూడా ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలే. గ్రూప్ అని వేస్తే నోటిఫికేషన్ ఇస్తే ఎన్నిసార్లు, ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు క్యాన్సల్ అయింది. ఒక పోలీస్ రిక్రూట్మెంట్ కొంత చేసినట్టున్నారు, టీచర్ రిక్రూట్మెంట్ కానీ ఏది కానీ ఎక్కడ కానీ చేసిన పాపాన పోలే. అప్పుడున్న పరిస్థితుల్లో యనమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే నేను 2 లక్షల ఉద్యోగాలు నింపుతాను, ఖాళీగా ఉన్నాయని చెప్పడం జరిగింది. ఇంచుమించు ఇప్పటివరకు ఒక 70-75 వేల ఉద్యోగాలను వివిధ శాఖల్లో నింపిండ్రు. ఇవాళ ఆ రోజు కాంట్రాక్ట్ బేసిస్ మీద, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఏ విధంగా ఉద్యోగాలను నింపి, ఏజెన్సీల ద్వారా నింపి, నీకు కావాల్సిన బంధువర్గాల ద్వారా, నీకు కావాల్సిన అస్మదీయుల ద్వారా, తస్మదీయుల ద్వారా అనేక ఏజెన్సీలను నువ్వు క్రియేట్ చేసి ఏ విధంగా కేవలం పేపర్లకే పరిమితం చేసి దోపిడీ ఎట్లా తీసుకుపోయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్తించి అవన్నీ కూడా రద్దు చేసింది. వాళ్ళ అప్పుడేదో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వను, దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఓకే, ఏదైనా ఒక నిష్పత్తి ప్రకారమే ఇవ్వాలి. ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనగానే ఇంకొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఖాళీగా ఉన్నాయి, అవి నిరంతర ప్రక్రియ. రిటైర్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ, అట్లనే నియామకాలు అనేటివి కూడా ఒక నిరంతర ప్రక్రియ. అటు రిటైర్మెంట్ కానీ ఇటు నియామకాలు కానీ ఒక నిరంతర ప్రక్రియ. ఇప్పటి వరకు 70 నుంచి 75 వేల ఉద్యోగాలు 2.5 సంవత్సరాల్లో యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నింపింది. వాళ్ళ ఇంకా కూడా నింపడానికి అనేక నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఇప్పుడు నోటిఫికేషన్ సీజన్ స్టార్ట్ అయింది. వాళ్ళ మన పోలీస్ రిక్రూట్మెంట్ గురించి ఒక 5,000 ఉద్యోగాల వరకు చేస్తే ఇంకా అలా ఖాళీలు చాలా ఉన్నాయి కదా, నింపాలనేది ఒక వాళ్ళ ఆవేదన. ఏదో ఒక జాబ్ వస్తుంది మాకు, ఏదో ఆఖరికి మేము చదువుకున్న చదువుకు కూడా సరిపడా జాబ్ రాకున్నా కానీ ఏదో ఒక జాబ్ చేసి మా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఇవ్వాలి, మేము కూడా పెళ్ళిళ్ళు చేసుకొని జీవితంలో బాగా స్థిరపడాలనే ఒక ఆలోచన మా నిరుద్యోగ సోదరుల్లో ఉన్నది. వాళ్ళ ఆవేదనను తప్పకుండా మానవతా దృక్పథంతో మనం అందరం కూడా మనం ఆలోచించాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇలా ఈ రాష్ట్రంలో 8.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది కదా. ఇంచుమించు నెలకు 6,750 కోట్ల మిత్తే కట్టుకుంటూ పోతున్నాం. ఇలా ఒకవైపేమో అప్పులు, మిత్తులు, ఒకవైపేమో మన రిక్రూట్మెంట్. ఇలా రాష్ట్రంలో అనేకమైన వ్యవస్థలను మనం చేసినాం. ఇలా ఫ్రీ బస్ ప్రయాణం కావచ్చు కానీ, అలే మాదిరిగా మహిళా సంఘాలకు పావలా వడ్డీని కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇవాళ ఇంకా చేయాల్సింది ఉంది, చేసింది కొంతే, చేయాల్సింది ఇంకెంత ఉంది, చాలా ఉంది. తప్పకుండా నిరుద్యోగ సోదరులకు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజల కొరకు నిరంతరం శ్రమించే పార్టీ. మీ యొక్క బాధను మేము కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా త్వరలోనే అనేకమైన నోటిఫికేషన్ల ద్వారా ఏ నిష్పత్తి మేర ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు నింపాలనో ప్రభుత్వ నిష్పత్తి ఉంటుంది. ఇలా చదువుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వాలలో ఉద్యోగాలు రావు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఏ మోరే ఉద్యోగాలు నింపని ఆ మోరే నిరుద్యోగాలు నింపడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. త్వరలో నాకు తెలిసిన మేర ఇంచుమించు ఒక 8 నుంచి 10,000 ఉద్యోగాలకు వివిధ విభాగాల్లో వేయడానికి నోటిఫికేషన్లు తయారవుతున్నట్టు మాకు వినబడుతుంది. ఫైనల్గా పాదయాత్ర ఇటు బస్సు యాత్ర
ఇద్దరు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా యాత్రలు మొదలు పెట్టబోతున్నారు. యాత్రలతో మార్పు రాబోతుంది అనేది ఒక చర్చ. సో మీరేం చెప్తారు? ఇంపాక్ట్ ఏమైనా పడే అవకాశం ఉందా మీ పార్టీ మీద? ఇప్పుడు కేసీఆర్ గారు బస్సు యాత్ర పార్టీ కొరకు చేసుకోవాల్సింది, దాన్ని తప్పట్లేదు లేదు. ఇదే పాదయాత్ర, మధ్యలో అయినా కానీ మోకాలి యాత్ర, ఇంకెవరైనా ఉంటే వాళ్ళు బోడిగుండు యాత్ర. ఎన్ని యాత్రలు చేసినా వీళ్ళందరూ కలిసి తీర్థయాత్రలకు పోతే మంచిదని చెప్పి తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తీర్మానం చేసి పంపించారు. ఓకే, వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా బస్సు యాత్ర చేయని, మోకాలి యాత్ర చేయని, పాదయాత్ర చేయని, బోడిగుండు యాత్ర చేయని, తలకాయ కిందికేసి కాళ్ళు పైకేసి యాత్ర చేయని తెలంగాణ ప్రజలు వీళ్ళని తీర్థయాత్రలకు పంపడానికి సిద్ధమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సో కేకే మహేందర్ రెడ్డి అయితే కేటీఆర్ పైన కొంత బ్లాస్టింగ్ కామెంట్స్ చేశారు. మీరు ఏ యాత్ర చేసినా ప్రజలు మిమ్మల్ని తీర్థయాత్రలకు పంపిస్తారని చెప్తా ఉన్నారు. ప్రజలకు ఎన్ని మాయ మాటలు చెప్పినా రేవంత్ సర్కారే మళ్ళీ రాబోతున్నటువంటి ఆన్సర్ చెప్తా ఉన్నారు. మరోవైపు కేటీఆర్ను భవిష్యత్తులో ప్రజలే బట్టలిప్పి కొడతారనేటువంటి కామెంట్స్ కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి. చూద్దాం, అధికార కాంగ్రెస్ పార్టీ మధ్య విపక్షాల మధ్య మాత్రం మాటల యుద్ధం నడుస్తోంది. మరి ఈ మాటల యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతున్నది, భవిష్యత్తులో ఏం జరగబోతున్నది అనేది